నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు ఒక ఇడ్లీ రెసిపీతో వచ్చాను. మనం ఇడ్లీలు ఎన్నో రకాలుగా చేసుకుంటాము. ఈరోజు ఒక హెల్దియర్ ఇడ్లీ, మనం రొటీన్గా చేసుకునే హెల్దీ ఇడ్లీ కంటే కూడా ఇంకా ఆరోగ్యకరమైంది. మనం యూజువల్గా ఇడ్లీ రవ్వ వాడుతూ ఉంటాము, అది బియ్యంతో చేసేది కదండి. ఈరోజు బన్సీ రవ్వ వాడుకొని, అదే గోధుమ రవ్వ వాడుకొని ఇడ్లీ ఎలా చేయాలో చూసుకుందాం. దీనికోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను. దీనికి 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని సరిపడా నీరు పోసుకొని 3 గంటలు నానబెట్టుకోండి. ఇది అందరికీ తెలిసిన ప్రొసీజరే. మామూలుగా మనం ఇడ్లీలు చేసేటప్పుడు ఎలా చేస్తామో అలాగా. మినపప్పు నానింది. 3 గంటల తర్వాత చక్కగా ఉబ్బినాయి పప్పు. దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నున్నగా మెత్తగా వచ్చేట్టు గ్రైండ్ చేసుకోండి. 1 గ్లాస్ పప్పుకి సగం గ్లాస్ అంత నీరు యాడ్ చేశాను. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, తర్వాత మనం ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు వాటర్. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇలాగుంది. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ హెల్త్కి ఇది. ఇప్పుడు దీన్ని పాత్రలోకి తీసుకుని 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను, అదే గ్లాస్ తీసుకున్నాను నేను. 2 గ్లాసుల బన్సీ రవ్వ వేసుకుంటున్నాను. ఈ మిశ్రమానికి మొత్తం సరిపడా ఉప్పు, నాకు 1 స్పూన్ అయితే సరిపోయింది, 1 టీ స్పూన్ ఉప్పు. ఇది ఫస్ట్ ఇలాగే గట్టిగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే నీరు పోయకుండా, తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ ఉంది అనేది తెలిసొస్తుంది. నేను మిక్సీలోనే కొద్దిగా నీరు పోసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ముందు రోజు రాత్రి కాస్త గట్టిగా కలిపెట్టుకుంటే మరుసటి రోజుకి మళ్ళీ ఏమన్నా కావాలంటే కలిపెట్టుకోవచ్చు నీళ్ళు. ఒకసారి శుభ్రంగా రవ్వ అంతా బాగా కలిసేట్టు ఒకటే చోట ఉండలు కట్టేసినట్టు అవుతుంది. కొంచెం చూడండి, ఈ కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉంటే చాలు. మూత పెట్టుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక 8 గంటలు ఫెర్మెంట్ అవ్వడానికి వదిలిపెడదాం. చూడండి, బాగా ఫ్లఫీగా వచ్చింది. నెక్స్ట్ రోజు పొద్దున చూపిస్తున్నాను మీకు. ఇది కాకపోతే కొంచెం గట్టిగా ఉంది. ఇడ్లీలు ఇంకొంచెం సాఫ్ట్గా రావాలంటే ఇంకొంచెం నీరు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. కాకపోతే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటేనే మనకి బాగా బోలుగా వస్తాయి. మరీ గట్టిగా గిల కొట్టినట్టు చేయకుండా కొంచెం పైన కలుపుకోండి. చూడండి, ఇలాగా జారుడుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆల్రెడీ నూనె రాసి పెట్టుకున్నాను. దీంట్లో ఇవి వేసుకుంటున్నాను. పైన కొద్దిగా ప్లేస్ వదలండి, ఉబ్బినప్పుడు ప్లేస్ సరిపోతుంది అవి పొంగడానికి. ఇలాగా అన్ని ప్లేట్స్లో వేసి పెట్టుకున్నాను. ఇది రొటీన్గా చేసుకునే ఇడ్లీల కంటే ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్ చాలా మంచిది, హెల్త్కి కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. కాకపోతే ఒక 5 నిమిషాలు ఉమ్మగిల్లనిస్తే బాగా సెట్ అవుతాయి. అందుకని ఒక 5 నిమిషాలు మూత తీయకుండా వదిలేశాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, బాగా పొంగినాయి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇది మీరు నెయ్యితో కావాలి అంటే తీసుకోవచ్చు, లేదంటే ఇలాగే అయినా తీసేసుకోవచ్చు. ఇది నేను వామాకు, వేరుశెనగ గుళ్ళు కలిపింది అజ్వైన్ పీనట్ చట్నీ అని ఇంతకుముందు మీతో రెసిపీ షేర్ చేసుకున్నాను. ఆ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, మీరు కావాలంటే చూసుకోవచ్చు. చూసారు కదండి, ఒక హెల్దీ వేరియంట్ ఇడ్లీస్లో. ఈ రెసిపీ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
Bye-bye for now. Thanks for watching.